హాయ్ మచా, వెల్కమ్ టు అవర్ ఛానల్ అలెక్స్ టెక్ ప్రాజెక్ట్స్. మరి మనము ఎర్న్ మనీ విత్ పైథాన్తోని డబ్బు సంపాదించడం ఎలా అనే ప్లేలిస్ట్లో ముందుకు వెళ్తున్నాం. మరి మనం ఈరోజు నేర్చుకోవాల్సినటువంటి విషయము వెళ్ళేందుకు ముందు మనకి ఈ విషయం చాలా బాగా తెలవాలి. థింకింగ్, యాక్టింగ్ అండ్ ఎమోషన్స్, ఈ మూడు కలిస్తేనే మనకి రిజల్ట్స్. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా మన రిజల్ట్ నుండి మనమే దూరంగా వెళ్తున్నాము. కాబట్టి థింకింగ్, ఎమోషన్, యాక్షన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఈరోజు మన సెషన్ 4లో ఫ్లో కంట్రోల్ ఇన్ పైథాన్. ఫ్లో కంట్రోల్ అంటే స్టేట్మెంట్స్ ఆర్డర్ని, ఎగ్జిక్యూషన్ ఆర్డర్ని కంట్రోల్ చేస్తుంది. ఒక మనిషికి ఇంకొక మనిషికి డిఫరెన్షియేషన్, థింకింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. ఈ డెసిషన్ మేకింగ్ మన ప్రోగ్రామింగ్ వరల్డ్లో కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే by using the conditional statement, whether we need to move this block of a code or we need to move the other block of a code, make the decision based on the condition. If it is a true, if block will be executed, else false block will be executed. So if true will be associated, false will be associated with else. So ఇలా మనకి types of conditional statements ఉన్నాయి మచ్చా. సో వీటి గురించి ఒక్కొక్క దాని గురించి మనము నేర్చుకుందాం. ఆ టైప్స్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్లో ఏ బ్లాక్ ఆఫ్ ఏ కోడ్ని కండిషన్ ట్రూ అయినప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒక కండిషన్ ట్రూ అయితే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుందా. సో ఇఫ్ మోర్ దెన్ వన్ అంటే బైనరీ మనకి ట్రూవా ఫాల్సా, అది బిట్వీన్ ద టూ బ్లాక్స్లోకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనే బ్లాక్ని మనం వాడుతాం. ఎప్పుడైతే మనం బ్లాక్ అని చెప్తున్నాం కాబట్టి ఆ లైన్స్ కూడా అలైన్మెంట్ అయి ఉండాలన్నమాట. దాన్నే మనం ఇండెంటేషన్. మోర్ దెన్ 2 కండిషన్స్ పైన ఉన్నట్లయితే దాన్ని మల్టీ కండిషన్, మల్టిపుల్ చాయిస్ అని అంటాము. తర్వాత ఒక ఇఫ్ కింద ఇంకొక ఇఫ్ కనుక వచ్చినట్లయితే దాన్ని నెస్టెడ్ ఇఫ్ అని అంటాము. దీన్నే మనము ఇఫ్ ఇన్సైడ్ అనే అనదర్ ఇఫ్. దీనితో పాటు మనము యూజ్ కేసుని కనుక కన్సిడర్ చేసినట్లయితే ఈ డెసిషన్ మేకింగ్ ద్వారా గ్రేడింగ్ సిస్టమ్, లాగిన్ వ్యాలిడేషన్, బిజినెస్ రూల్స్ని ఫ్రేమ్ చేస్తూ బిజినెస్ లాజిక్స్ అనేటువంటిది ఇంప్రూవ్ చేస్తాం. సో ఈ ఇఫ్ అండ్ ఎల్స్ ఆర్ ఇఫ్ ఎల్స్ ఆర్ మల్టిపుల్ ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ గురించి మనము థియరీ నుంచి ప్రాక్టికల్లోకి వెళ్దాం. థియరీ కనుక చూసినట్లయితే 30% షార్ట్ టర్మ్ మెమరీలో ఉంటుంది. అది లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళాలి అనుకున్నట్లయితే దాన్ని ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే లాంగ్ టర్మ్ మెమరీగా మారుతుంది. ప్రతి మనిషికి కన్సిస్టెన్సీ తోడైతే అతడు సక్సెస్ అవుతాడు. కన్సిస్టెన్సీ మీన్ రిపీటెడ్లీ వీ హ్యావ్ టు డూ వేర్ హ్యూమన్ బ్రెయిన్ బికమ్ లైక్ యాజ్ ఎన్ పవర్ఫుల్ బ్రెయిన్ ఆర్ ఇంటెలిజెంట్ బ్రెయిన్ వితౌట్ ఫర్దర్ డిలే. నౌ ఇప్పుడు మనము జూపిటర్ నోట్బుక్లోకి వచ్చాం మచ్చా. మీకు కనుక జూపిటర్ నోట్బుక్ కనుక లేకపోయినట్లయితే ఆన్లైన్ పైథాన్ ఎడిటర్ అనేటువంటిది, ఆన్లైన్ పైథాన్ ఎడిటర్ ఇంతకుముందు వీడియోలో చెప్పాను, అది ఓపెన్ చేసి నాతో పాటు ప్యారలల్గా ప్రాక్టీస్ చేయండి. సో ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ అని దీన్ని తీసుకుంటున్నాను. లెట్ మీ కాపీ దిస్ వన్ అండ్ గో డౌన్. ఇక్కడ మనము x is equal to 10 అసైన్ చేస్తాం. ఈజ్ ఈక్వల్ టు మీన్స్ అసైనింగ్ మీన్ నార్మల్ వర్డ్ స్టోరింగ్. మన బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నాము. ఇఫ్ x గ్రేటర్ దాన్ 5 అంటే ఎప్పుడైతే x విలువ 5 కంటే ఎక్కువ, అంటే 5 కూడా కాదు, 6, 7, 8, సో 5 కూడా కాదు అనేది వెరీ ఇంపార్టెంట్. సో ప్రింట్ అనేది రాసి x is greater than 5 అని డిస్ప్లే చేస్తున్నాను, ప్రింట్ చేస్తున్నాను అనటం కన్నా ప్రింట్ ద్వారా ఈ టెక్స్ట్ని నేను డిస్ప్లే చేస్తున్నాను అని చెప్పటం బెటర్ మచ్చా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ స్పేస్ని 4 స్పేసెస్ని ఇండెంటేషన్ నుంచి నువ్వు నెంబర్ ఆఫ్ అనే స్టేట్మెంట్స్ రాసుకున్నట్లయితే అది ఎప్పుడైతే ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడు బ్లాక్ ఎండ్ అవుతుంది అనే ప్రశ్నకు చూడండి, ఎక్స్ అనేది 10, ఎక్స్ అనేది 5 పైన గ్రేటర్ దెన్ అయినప్పుడు మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని 1గా మార్చాను, సో ఇది ఎగ్జిక్యూట్ కాదనమాట. ఇది దీన్ని 5గా మార్చాను, ఇది కూడా ఎగ్జిక్యూట్ కాదు. సో మరి 5తో పాటు నాకు ఎగ్జిక్యూట్ కావాలి అని అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇలా రాస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇలా ఒక సింగిల్ కండిషన్ని ఇప్పుడు కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి ఇది కండిషనల్ స్టేట్మెంట్ అనమాట. నాన్ కండిషనల్ స్టేట్మెంట్ ఏంటిది, అది అన్ని వేళలా ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషనల్ స్టేట్మెంట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే. ఇప్పుడు మనము ఇఫ్ అండ్ ఎల్స్ చూద్దాం మచ్చా. ఎల్ స్టేట్మెంట్లోకి వెళ్దాం. కామన్గా మనకి అందరికీ తెలిసినటువంటిది ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్. ఈవెన్ నెంబర్ అంటే 2తోని డివైడ్ అయ్యి రిమైండర్ 0 రావటం, మిగిలిన నెంబర్స్ అని ఆడ్ నెంబర్స్. కాబట్టి ఇక్కడ మనం ఇఫ్ ఎల్స్ చూద్దాం. x is equal to 3
ఎక్స్ పర్సంటేజ్ నిన్న మనం ఆపరేషన్స్ అర్థమెటికల్ ఆపరేషన్స్ చూసాము. ఈ వీడియో కనుక నువ్వు కనుక కొత్తగా వచ్చి చూసినట్లయితే ఆ వీడియోని అనేటువంటిది చూసి ప్రాక్టీస్ అనేది చేసి తర్వాత వచ్చి ఈ వీడియోని ప్రాక్టీస్ అనేటువంటిది పర్సంటేజ్ 2 ఈక్వల్ టు అంటే డబల్. మనకి సింగిల్ అసైన్మెంట్ అని, సింగిల్ అంటే అసైన్మెంట్, డబల్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వలా కాదా అని చెక్ చేయాలంటే డబల్ ఈక్వల్. ప్రింట్ స్టేట్మెంట్తోని నేను ఈవెన్ అనే టెక్స్ట్ని డిస్ప్లే చేస్తున్నాను. ఎప్పుడు కండిషన్ ట్రూ అయినప్పుడు, లేకపోతే ఎల్స్ పెట్టి కాలన్ తగిలించాలి. మీకు ఇఫ్ బ్లాక్ ఎండ్ అవుతుంది అని కంప్యూటర్కి చెప్పాలి అంటే కాలన్ తగిలించాలి. కాలన్ మీన్ దట్ స్టేట్మెంట్ ఇక్కడి వరకే, ఇక కింది నుంచి బ్లాక్ అనేటువంటిది బ్లాక్ వస్తుంది, కింది నుంచి బ్లాక్ వస్తుంది అని చెప్పేదే కాలన్. ఎల్స్ తర్వాత కూడా లెట్ us execute the code. సో ఇట్స్ a definitely odd number. x is equal to 3 అని చెప్పాం. 5 odd 8, you guess it, it's even only. సో ఇది ఇఫ్ ఎల్స్ గురించి. మనము మోర్ దెన్ 2 కండిషన్ ఉన్నప్పుడు ఎలా చూడాలి అంటే ఇఫ్ ఎల్స్ ల్యాడర్. ఇది ఒక ల్యాడర్ అనమాట. మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ల్యాడరు ఒక స్టెప్ బై స్టెప్ అనేటువంటిది ఉంటుంది. సో ఇది కూడా ఇఫ్ ఎల్స్ ల్యాడర్. ఈ ఎలిఫ్ ఎందుకు వచ్చిందంటే దీన్నే షార్ట్ ఫామ్, ఎల్స్ ఇఫ్ని షార్ట్ ఫామ్ చేసి ఎలిఫ్గా మార్చారు. ఇట్ ఈస్ బెటర్ టు సే ఎల్స్ ఇఫ్ అనమాట. లెట్ us టేక్ దిస్ కాపీ అండ్ లెట్ us డూ దిస్ ఎక్సర్సైజ్. ఇది ఫస్ట్ది సింగిల్ కండిషన్. ఇది ఒక కండిషన్ ఇఫ్ బ్లాక్ అండ్ ఎల్స్ బ్లాక్ కూడా ఉంది. ఇక్కడ మోర్ దెన్ 2 బ్లాక్స్. ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? మోర్ దెన్. ఈ అబ్బాయికి ఈ టెస్ట్లో 90 మార్క్స్ అండ్ ఎబోవ్ కనుక వచ్చినట్టు అయితేనే గ్రేడ్ ఏ, 90 కన్నా తక్కువగా 75 కన్నా ఎక్కువగా అయినప్పుడు గ్రేడ్ బి, 75 కన్నా కింద గ్రేడ్ సి నన్ను. కెన్ యూ గెస్ దిస్ ఆన్సర్ అండ్ కమెంట్ ఇన్ ద కామెంట్ సెషన్. నౌ లెట్ us see this output. గ్రేడ్ బి is the output. 75 ఇస్తాం, 75లో కూడా గ్రేడ్ బి. 74 ఇస్తాం, గ్రేడ్ సి అనమాట. 91 గ్రేడ్ ఏ, 90 గ్రేడ్. సో ఇది మన ఫిల్టరింగ్ సిస్టమ్ అనమాట. ఫస్ట్ హైయర్ స్కోర్, దెన్ నెక్స్ట్ స్కోర్, దెన్ నెక్స్ట్ స్కోర్, ఇలా మల్టిపుల్ ఇఫ్ ఎల్స్ చివరిది ఎల్స్ అనమాట. ఇక దీని కింద ఎటువంటి స్టేట్మెంట్స్ లేవు అని అన్నప్పుడు మనం టర్మినేట్ చేయవలసింది ఎల్స్. నెస్టెడ్ ఇఫ్ చూస్తాం బ్రో. నెస్టెడ్ ఇఫ్ అంటే ఒక కండిషన్ ట్రూ కావాలి, తర్వాత మళ్ళీ ఒక కండిషన్ ట్రూ కావాలి. మనకి 2 టెస్ట్లు ప్రిలిమినరీ మెయిన్స్ సిమిలారిటీ అనమాట. నెస్టెడ్ ఇఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రిలిమినరీ మెయిన్. ప్రిలిమినరీలో నువ్వు సక్సెస్ కొట్టాలి, మెయిన్లో కూడా నువ్వు సక్సెస్ కొట్టాలి అనమాట. అంటే ఇప్పుడు ఎక్స్ అనేటువంటిది 10 పైన ఉండాలి, మళ్ళీ ఎక్స్ అనేటువంటిది 20 పైన కూడా ఉండాలన్నమాట. సో ఈ 2 దాటితేనే, లేకపోతే నథింగ్. సో ఇక్కడ ఎల్స్. సో నెస్టెడ్ అనమాట. అంటే ఒక టెస్ట్ ఇచ్చేసావు, పాస్ అయ్యావు, మళ్ళీ ఇంకొక టెస్ట్ ఇస్తున్నావు. ఇట్స్ అన్ ఇంటర్వ్యూ ప్రాసెస్. ఒక పైప్ లైన్ లాగా ఎగ్జిక్యూట్ చేయటం. ఎక్కడైనా మనం ఫెయిల్ అయితే ఇంటికి వెళ్ళటం. సో ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి నెస్టెడ్ ఇఫ్ ఎక్కడ వాడుతారు అంటే ఒక ఈవెంట్ అయిపోయింది, అందులో పాస్ అయ్యాం, మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఈవెంట్, ఆ తర్వాత నెక్స్ట్ ఈవెంట్. సో ఇలాంటిది నెస్టెడ్ ఇఫ్ అనమాట. సో ఇఫ్ చూసాము, ఇఫ్ ఎల్ చూసాము, ఇఫ్ ఎల్స్ చూసాము, నెస్టెడ్ ఇఫ్ చూసాము. దేర్ ఆర్ 4 వెరైటీస్ అనమాట. ఎందుకు అంటే డెసిషన్ వైజ్, థింక్ వైజ్, లివ్ వైజ్, అటువంటిదే ఇఫ్ స్టేట్మెంట్. మన ప్రోగ్రామింగ్ వరల్డ్లో కూడా మనం లాజిక్ని ఎటువైపు వెళ్ళాలి అని డిటర్మినేట్ చేసే అందుకు ఇఫ్ ఎల్స్ ఈ కండిషన్స్ మనకి యూజ్ అవుతాయి అనమాట. మళ్ళీ ఇప్పుడు మనం థియరీలోకి వెళ్దాం. థియరీలోకి వెళ్ళకముందు ఇక్కడనే థియరీ అనేటువంటిది మనం రాయటం జరిగింది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్. సో ఇప్పుడు మనము రేంజ్ అనేటువంటిది ఒక ఫంక్షన్ గురించి చూద్దాం. రేంజ్ అంటే జనరల్గా మనకి బయట వరల్డ్లో లోవర్ లిమిట్ అండ్ హయ్యర్ లిమిట్ అంటే మీరు ఏ బడ్జెట్లో చూస్తున్నారు, మీరు ఏ రేంజ్లో కొనదలుచుకున్నారు, మీ రేంజ్ ఎంత, మీ సర్కిల్ ఎంత, ఇవన్నీ కూడా రేంజ్కి సిమిలర్ వర్డ్స్, సిమిలర్ కాన్సెప్ట్ మనము ఇక్కడ తీసుకొని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో 1 to 10 దీన్ని మనము ఫర్ లూప్ ద్వారా ఫర్ ఐ ఇన్ రేంజ్ చూడండి 1 to 9 ఎప్పుడైనా కానీ ఈ లాస్ట్ నెంబర్ ఎక్స్క్లూడెడ్. సో దానికి ముందు ఉన్న నెంబర్ వరకు మాత్రమే ప్రింట్ అవుతుంది. ఇది సింగిల్ స్టెప్, డిఫాల్ట్గా సింగిల్ స్టెప్ అని. సో డిఫాల్ట్ని ఓవర్ రైడ్ చేయాలి. స్టెప్ వీ కెన్ గివ్ ద స్టెప్. సో నీ స్టెప్ సైజ్ పెంచుతున్న కొద్దీ మనకి వస్తున్న నెంబర్స్ తగ్గుతాయి అనమాట. నీ స్టెప్ సైజ్ తగ్గిస్తున్న కొద్దీ ఆ రెండింటి మధ్య అంటే లోవర్ అండ్ అప్పర్ మధ్య ఉన్న డిస్టెన్స్ నెంబర్స్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఇట్స్ ఐడెంటికల్ ఈక్వల్ టు ద నేను స్పీడ్గా వెళ్ళినట్లయితే ఏ నుంచి బి అనే డెస్టినేషన్కి ఏ సోర్స్ బి డెస్టినేషన్ స్పీడ్ అనమాట, త్వరగా రీచ్ అవుతాను. అదే స్పీడ్ని కనుక తక్కువ చేసినట్లయితే నేను స్లోగా రీచ్ అవుతాను. సో ఇది స్టెప్ అనమాట. ఈ స్టెప్ ద్వారా సోర్స్ నుంచి
అంటే 1 నుంచి 10 వరకు ఎన్ని స్టెప్స్ తీసుకుంటావు అనేది ఇదను. సో దీన్ని వాల్యూస్ వస్తాయి అనేది ఇది ఫార్ములా. వాల్యూస్ ఈజ్ ఈక్వల్ టు హై మైనస్ లో డివైడ్ బై స్టెప్ సైజ్. సో లో తీసుకొని దానికి స్టెప్ సైజ్ ఇంక్రిమెంట్ చేస్తే నెక్స్ట్ వాల్యూ, ఆ వాల్యూకి మళ్ళీ స్టెప్ సైజ్, మళ్ళీ ఆ వాల్యూకి. సో ఇలా మనకి రేంజ్ డిఫాల్ట్గా స్టెప్ సైజ్ ఇస్ 1, డిఫాల్ట్ వాల్యూ ఇస్ 0, లో హయ్యర్ వాల్యూ ఆర్ హైయెస్ట్ వాల్యూ ఎండింగ్ వాల్యూ ఓన్లీ వీ నీడ్ టు గివ్. సో ఇక్కడ చూద్దాం, డిఫాల్ట్గా 0 నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. మనకు ఉన్నటువంటి ట్రైన్స్ కూడా వాటి సోర్స్ ఎక్కడి నుంచి డెస్టినేషన్ ఎక్కడికి అనేది డిసైడ్ అయిపోతుంది మన ట్రైన్ ఎక్కకముందు. అలానే రేంజ్కి ద లోయెస్ట్ వాల్యూ డిఫాల్ట్గా సెట్ చేశారు. ద హైయెస్ట్ వాల్యూ వేర్ ఇట్ హ్యాస్ టు గో దట్ యూ నీడ్ టు టెల్. ద సెకండ్ పాయింట్ ఇస్ స్టెప్ సైజ్ ఇస్ ఆల్వేస్ 1 until unless you override. How many values వస్తాయి, that this is the formula. The number of values you are going to get is equal to high minus low divided by step. సో దీన్ని ఇలా రాస్తాం సో దట్ యూ విల్ ఫీల్ బెటర్ అండ్ కంఫర్టబుల్. ఇప్పుడు మనం ఎందుకు ఇక్కడికి వచ్చాము అనేందుకు ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ చూస్తున్నాం. ఈ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్ ఏంటిది అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోవటం. అంటే ఈ బ్లాక్లో లేకుండా అతడు బయటికి ఎలా రావాలి, మనకి ఎగ్జిట్ ఎలానో ఇక్కడ బ్రేక్ అలా. ఇఫ్ I is equal to 5 then 5 వరకు ప్రింట్ అయి బ్రేక్ అవుతుంది. ఈ ప్రింట్ I అనే స్టేట్మెంట్ ఈ కండిషన్ కన్నా ముందు రాస్తే అది 5, దీని తర్వాత రాస్తే 4. ఎందుకు అంటే ఈ స్టేట్మెంట్ ఎక్కడ ఉంది, ఎవరు ముందు ఎవరు తర్వాత అనేది మన లాజిక్ అనమాట. సో ముందు I అనేటువంటిది వచ్చి కండిషన్ చెక్ చేస్తుంది కాబట్టి 5 దగ్గర బ్రేక్ అవుతుంది. ఇక రెండవ స్టేట్మెంట్ ఇది ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ అనమాట. మనం ఇప్పుడు ఏం చూస్తున్నాం, ట్రాన్స్ఫర్. ఆ తర్వాత కంటిన్యూ. డిగ్రీలో బీటెక్లో ఉన్నప్పుడు కొంతమందిని డిస్కంటిన్యూ అంటే అతన్ని మళ్ళా తీసుకొని రావాలి అంటే కంటిన్యూషన్. డిస్కంటిన్యూ నుంచి కంటిన్యూషన్ అంటే ఆ ఒక ఇయర్ మాత్రమే అతడు ఆ యూనివర్సిటీ నుంచి ఆ కాలేజ్ నుంచి సపరేట్ అయ్యాడు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి కంటిన్యూ చేశాడనమాట. డిస్కంటిన్యూ కంటిన్యూ. డిస్కంటిన్యూ పర్మనెంట్లీ మీన్ బ్రేక్. ఆ కండిషన్తో ఇంకా తను తిరిగి రాడు, ఆ బ్లాక్ నుంచి పూర్తిగా వెళ్ళిపోయాడు. కానీ ఆ ఒక్క సెమిస్టర్ ఆ ఒక్క 1 year మాత్రమే తనకు ఏదైనా అయ్యింది, ఆ ఒక్క ఇటరేషన్ మాత్రమే, ఆ ఒక్క 1 year మాత్రమే అతడు స్కిప్ చేయాలి, అయితే అది కంటిన్యూ అనమాట. మరి చూద్దాము కోడ్లో ఎలా చేయాలి అనేది. I ఈజ్ ఈక్వల్ 5, 1 వచ్చింది ప్రింట్ అయ్యి 0 1 2 3 4 5 దగ్గర కంటిన్యూ అంటే మళ్ళీ మొదటికి. ఆ సెమిస్టర్ చదవకుండా తను వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ సెమిస్టర్కి వచ్చి కలిసిపోయాడు. మరి ఆ సెమిస్టర్ని మరి ఎప్పుడు రాస్తాడు అనేది గాడ్ నోస్. ఒక ఇటరేషన్ని మనం స్కిప్ చేయటం వరకు కంటిన్యూ అనమాట. అది ముందు ప్రింట్ ఐ ముందు ఉందా, ప్రింట్ ఐ తర్వాత ఉందా, ఏ అవుట్పుట్ వస్తుంది అంటే చూడండి ఇక్కడ వరకు ప్రింట్ అయిన తర్వాత అన్నాము. దీనికి ముందు ఉన్నటువంటి స్టేట్మెంట్స్ మాత్రము స్కిప్ అవుతాయి, దీనిపైన ఉన్నాయి స్కిప్ కావు. దీనికి కింద ఉన్నాయి మాత్రమే, కంటిన్యూ అనే స్టేట్మెంట్ కింద ఉన్నాయి మాత్రమే స్కిప్. ఇలా ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు, మన బ్రెయిన్ రీడ్ చేసే ఉంటారు కాబట్టి ఇంటర్వ్యూలో మన బ్రెయిన్ కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్స్ మాత్రమే అడుగుతారు. దాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్. సో ఇటరేటివ్ అంటే మార్నింగ్ మనం లేచిన తర్వాత నుంచి పడుకునే అంతవరకు కొన్ని ఫంక్షన్స్ అంటే కొన్ని టాస్క్లను మనము కంటిన్యూగా చేస్తూ ఉంటాం. బ్రషింగ్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ, డిన్నర్ కానీ, సప్పర్ కానీ, లంచ్ కానీ ఇలాంటివి మనము రిపీట్గా చేస్తాం. మరి ప్రోగ్రామింగ్ వరల్డ్లో రిపీట్ ఆఫ్ అనే బ్లాక్ని కొన్నిసార్లు నేను తిప్పాలి, అయితే దానికి మనకి ఇటరేటివ్ స్టేట్మెంట్స్. ఈ ఇటరేటివ్ స్టేట్మెంట్లో 2 ఉన్నాయి, ఒకటి ఫర్ లూప్, 2 వైల్ లూప్. ఫర్ లూప్ సీక్వెన్స్ మీద ఎగ్జిక్యూట్ అవుతుంది. రేంజ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద సీక్వెన్స్. మన నెక్స్ట్ సెషన్లో ఫంక్షన్స్ అయిపోయిన తర్వాత డేటా టైప్స్ అంటే ఎక్స్టెండెడ్ డేటా టైప్స్ ఆర్ అడ్వాన్స్డ్ డేటా టైప్స్, లిస్ట్, టపుల్, స్ట్రింగ్, డిక్షనరీ, సెట్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఫర్ లూప్ని మనం ఎక్స్టెన్సివ్గా వాడుతాం. సీక్వెన్స్ తెలిస్తేనే మనం ఫర్ లూప్ని వాడచ్చు. ఇప్పుడే మనం ఒకటి రేంజ్ అనేది చదువుకున్నాం. మరి వైల్ లూప్ని ఎప్పుడు వాడుతామంటే నువ్వు ఏదైనా ఒక కండిషన్ని నువ్వే క్రియేట్ చేయాలి, అది ఎంతవరకు వెళ్ళాలి అనేది నువ్వే చెప్పాలి, అది ఎప్పుడు టెర్మినేట్ కావాలి అనేది నువ్వే చెప్పాలి. సో అంతవరకు అవన్నీ తెలుసుకొని మనం వైల్ లూప్ రాద్దాం. సో వైల్ లూప్ కోసం ఈ కౌంట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కౌంట్ని ప్రింట్ ఇస్తూ కౌంట్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఇక్కడ మనము లాజికల్గా బ్రెయిన్ ఎలా ఆలోచిస్తుందో చూడాలి. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ట్రూ. నెక్స్ట్ అది ప్రింట్ ఇస్తుంది, ప్రింట్ అంటే డిస్ప్లే. సో 1 అనేది డిస్ప్లే అవుతుంది. దెన్ కౌంట్ ఇంక్రిమెంట్ టు 2, ఇది ఒక రేషన్లో 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ఇస్ ట్రూ. దెన్ ప్రింటింగ్ ద నెంబర్ దట్ ఈస్ 2, దెన్ ఇంక్రిమెంటింగ్ ద నెంబర్ దట్ ఈస్ 3. Then 3 less than or equal to 5 condition is true. Then printing the 3, then incrementing to 4. Then next iteration 4 less than or equal to 5 condition is true. 4 is printed, converting into 5. 5 less than or equal to 5, sorry,
5 less than or equal to 5 condition is true, 5 is printed, it is becoming 6. 6 less than or equal to 5 condition is failed. ఇది మనం వైల్ లూప్ నుంచి ఆ బ్లాక్ని వదిలేసి వస్తుంది. ఒక బ్లాక్ని ఎప్పుడు వదిలేసి బయటికి వస్తుంది అంటే అందులో ఒక కండిషన్ బ్రేక్ అయి ఉండాలి, లేకపోతే వైల్ దగ్గర ఉన్న కండిషన్ ఫాల్స్ అయి ఉండాలి. ఆ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు కానీ వైల్ లూప్లో ఉన్నటువంటి బ్రేక్ స్టేట్మెంట్ ద్వారా ఆ వైల్ లూప్ నుంచి బయటికి రావడం జరుగుతుంది. ఆ బయటికి అంటే ఆ వైల్ లూప్ బ్లాక్ కింద ఉన్నటువంటి నెక్స్ట్ స్టేట్మెంట్లోకి ఫ్లో కంట్రోల్. ఇప్పుడు మన ప్రింట్ ఏంటిదో చూద్దాం. దీని యొక్క డిస్ప్లే అంటే దీని యొక్క అవుట్పుట్ని మనము చూద్దాం. 1 2 3 4 5. సో ఇక్కడ మనం రాసాము 1 2 3 4 5. ఇది మన యొక్క అవుట్పుట్. సో ఈ వైల్ లూప్తోనే మనకి ఇంతకు ముందు చదివినటువంటి ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్ వాడచ్చు, ఫర్ లూప్తో వాడచ్చు. ఇఫ్లో కూడా మనము రిటర్న్, ఇఫ్లో కూడా ఇఫ్ బ్లాక్ నుంచి కూడా మనము బ్రేక్ అవ్వచ్చు. బట్ ఇఫ్ బ్లాక్తోనే మనం కంటిన్యూ అవ్వచ్చా? ఐ విల్ చెక్ అండ్ గెట్ బ్యాక్. మరి నీకు కూడా అదే ఆన్సర్ కనుక తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియదు. ఇందాక మనం నెస్టెడ్ ఇఫ్ ఎలా అయితే చదువుకున్నామో, ఒక వైల్ లూప్ కింద ఇంకొక వైల్ లూప్ ఉంటే అది నెస్టెడ్ లూప్ అని, ఒక ఫర్ లూప్ కింద ఇంకొక ఫర్ లూప్ ఉంటే అది నెస్టెడ్ లూప్ అని అర్థం. కండిషన్ పెట్టాను, బట్ ఇప్పుడు నేను కోడ్ రాసేదందుకు ఇంట్రెస్ట్ లేదు. కానీ పైథాన్ బ్లాక్ని ఎంటీగా ఉంచదు, అది ఎర్రర్ వస్తుంది. కాబట్టి ఎంటీ బ్లాక్ని, ఎంటీ ప్లేస్ హోల్డర్ని ఒక డమ్మీగా తోని రీప్లేస్ చేయడమే పాస్ స్టేట్మెంట్. తర్వాత నువ్వు మళ్ళీ తిరిగి వచ్చి ఆ బ్లాక్ని నువ్వు ఫిల్ చేస్తాను అని అనుకున్నప్పుడు, సో యూ రిజర్వ్ సంథింగ్, దట్ ఈస్ అ పాస్. ఇటరేటివ్ స్టేట్మెంట్ ఫర్ లూప్, వైల్ లూప్. ఫర్తోని మనము రేంజ్ని చూసాము. మిగిలినటువంటి అడ్వాన్స్డ్ డేటా టైప్స్ వచ్చినప్పుడు ఇక ఎక్కువసేపు మనతో ఉండేది ఫర్ లూప్. వైల్ లూప్ మనకి కండిషన్ తెలియాలి, ఇనిషియల్ వాల్యూ తెలియాలి, కండిషన్ తెలియాలి, అందులో ఏం చేస్తున్నదో తెలియాలి, దాన్ని ఎలా ఇంక్రిమెంటా డిక్రిమెంటా, దానికి ఏం ఆపరేషన్ తెలిస్తే అప్పుడు మనము వైల్ లూప్ మీద కంట్రోల్ ఉన్నట్టు. వైల్ లూప్తోని మనము ఫర్ లూప్ చేసినవి అన్నీ కూడా మనం వైల్ లూప్తోనే చేయొచ్చు. కనుక మీకు వాల్యూ ఇస్తుంది, నాలెడ్జ్ ఎక్స్పోజర్ కనుక ఇస్తుంది అనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ, ఎవరైతే పైథాన్తోని డబ్బు సంపాదించాలి అనుకున్న వాళ్ళకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ రిఫరెన్స్ చేయండి. మీరు కామెంట్ అనేటువంటిది రాయండి, నేను ఆ కామెంట్ చదివి మీకు రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వీ ట్రై టు మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.